షేర్ చేస్తుంటారు, లవ్ సింబల్ పంపిస్తారు. లవ్ సింబల్ అంటే తెలుసు కదా, పెద్ద రెడ్ లవ్ సింబల్ పంపిస్తుంటారు. నేను కూడా పంపిస్తుంటాను ఏదైనా ఆమె చెప్పినటువంటి పోస్ట్ నచ్చితే. సో వీళ్ళందరూ కూడా ఫాలోవర్సే కదా, వాళ్ళందరూ కూడా అభిమానులే. అవసరమైనప్పుడు బయటకు వస్తాము. ఇప్పుడు కూడా ఏంటంటే ప్రత్యేకంగా ఆవిడ శివాజీ గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పేసి ఆ, ఆమె ఒక్కతే ఏదో ఆమె పర్సనల్ జీవితంలో న్యూ ఇయర్ సందర్భంగా ఒక స్విమ్మింగ్ పూలో లేకపోతే ఒక నది ప్రవాహమో సముద్ర ప్రవాహం దగ్గరికి వెళ్ళి ఇట్లా లవ్ సింబల్ పెట్టుకుంది, బికినీ వేసుకుంది. అది తన పర్సనల్ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంది. ఆవిడకి హక్కు ఉంది దానికి. దాని గురించి ఈమె పెట్టేటువంటి ఇన్స్టాగ్రామ్లో ప్రపంచం అంతా చెడిపోతుంది. ఇన్స్టాగ్రామ్లో కొన్ని వేల మంది మహిళలు ఉన్నారు, హీరోలు ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు. మరి వాళ్ళందరూ పెడితే తప్పు కాలేదా? ఓన్లీ కేవలము అనసూయ గారు పెట్టిన బికినీ డ్రెస్ వల్ల సమాజంకి ఏదో జరిగిపోతుందా? ఎంతో ఎందుకు మంది టార్గెట్ చేస్తున్నారు ఆడపిల్లలకి ఆగండి. ఇప్పుడు మీరు అన్నదానికి నేను ఒక క్వశ్చన్ ఇస్తాను. ఎంతో మంది ఆడపిల్లకి అన్యాయం జరిగితే ముందుకు రాని మీరు ఇప్పుడు ఒక సెలబ్రిటీకి ఒక అన్యాయం జరిగినా మీరెందుకు ముందుకు నేను ఆవిడ వస్తున్నారు? అభిమాని కాబట్టి వచ్చాను. అభిమాని అంటే అందరు అమ్మాయిలకు ఏంటండి అభిమాని అసలు? కావాలంటే ప్రజల గురించి చెప్పాలంటే ఒక రాజకీయ నాయకుడు కావాలి. అది ఒక రాజకీయ నాయకుడు ఏం చేస్తారంటే రాజకీయ నాయకుడికి ఓట్లు కావాలి కాబట్టి ప్రపంచంలో ఏం జరిగినా స్పందిస్తారు వాళ్ళు. ఒక మానవుడిగా మీకు ఆ హక్కు లేదా? మామూలుగా స్పందిస్తారు కానీ రాజకీయ నాయకులే స్పందిస్తారు ఎక్కువ. ఇప్పుడు ఎవరైనా సమాజం ఉంటుంది, వాళ్ళకి రాజకీయ నాయకుల బాధ్యత అది. మా బాధ్యత కూడా ఉంది. మేము కూడా స్పందించమని అనట్లేదు, ఖచ్చితంగా కూడా నాదొక స్పందించడం క్వశ్చన్ జరుగుతుంది. అండి. గతంలో మీరు ఒక పురోహితుడుగా ముహూర్తాలు చూస్తూ రాశి ఫలాలు చెప్పే మీరు ఒక్కసారిగా అనసూయ అభిమాన సంఘం అని, నేను వీరాభిమాని అని ఇలా ముందుకు వచ్చి తనకి సపోర్ట్ చేయటం ఒకవైపు నుంచి పురోహిత్యానికి కూడా అవమానంగా లేదా మీకు? వృత్తి వేరు, ప్రవృత్తి వేరండి. కొంతమంది తమ వృత్తిపరంగా ఏమైనా చేస్తుండొచ్చు, ప్రవృత్తి వేరు. ప్రవృత్తి అంటే ప్రతి వ్యక్తి కూడా తను చేసే వృత్తి కాకుండా ప్రతి వ్యక్తి కూడా ఒక సామాజిక బాధ్యత ఉంటుంది. నాకు కూడా సామాజిక స్పృహ ఉంది. సామాజిక బాధ్యత ఉండటం వల్ల ఈ రోజున పురుషులకి స్త్రీలకు సమానమైన హక్కులు ఉండాలని నేను మాట్లాడుతున్నాను. చాలామంది ఏంటంటే దయచేసి మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. అనసూయ గారు కూడా అదే చెప్తున్నారు. కొంతమంది ఏంటంటే సివిక్ ఇల్లిటరేట్స్ మాత్రమే వ్యతిరేకిస్తున్నారు అని చెప్తున్నారు. మీరు సరిగా అర్థం చేసుకోండి. స్త్రీలకు పురుషులకు సమానమైన హక్కులు ఉండాలని మేము కోరుతున్నాము. స్త్రీకు స్వేచ్ఛ ఉండాలని మాత్రం మేము కోరుతున్నాం. ఇక్కడ అనసూయ గారిది పక్కన పెట్టేద్దామండి. అంటే ఎవరైతే ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో, ఇలా బట్టలు వేసుకుంటున్నారో, అలాంటి మాటలు లేకపోతే అలాంటి బట్టలు మీ ఇంట్లో మీ కూతురు వేసుకుంటే మీకు ఓకేనా? అందుకనే సాక్షాత్తు నాగబాబు గారే చెప్పడం జరిగింది. నాగబాబు గారు క్లియర్గా చెప్పారు, మీకు కంఫర్టబుల్గా వస్తారా అని నేను మీ చేయండి. కూతురు గురించి ఎవరైనా అది మాట్లాడుతున్నానండి. చెప్తారు. నాగబాబు గారు నేను చెప్పింది మీ ప్రతి వాళ్ళు గురించి చెప్తారు. మాట్లాడుతున్నాను. నాగబాబు గారి గురించి నేను మాట్లాడుతున్నాను. నేను మీ గురించి అడుగుతున్నాను. మీ కూతురు ఇంట్లో ఈ విధంగా దుస్తులు వేసుకున్నా మాట్లాడుతున్నా మీకు ఓకేనా? ఒక తండ్రిగా చెప్పండి. ప్రతి